ఐదవ అధ్యాయం 16వ సర్గ. తారకు సమాధానం చెప్పి యుద్ధానికి పోయిన వాలి. తన ప్రియమైన భార్య నీతి విద్యలో పండితురాలు, బుద్ధి సంపద గల తార ఇలా చెప్పడంతో వాలికి కోపం వచ్చింది. అలా చెప్పడం తారకు తగదని ఆమెతో ఇలా అన్నాడు: చంద్రముఖి, ఈ విధంగా మాట్లాడడం నీకు న్యాయమా? వాడు నాకు తమ్ముడా? తమ్ముడే అయితే మితిమీరిన గర్వంతో చెలరేగి సింహనాదాలు చేసి పరాక్రమవంతుడని భావించి నన్ను యుద్ధానికి పిలుస్తాడా? ఇలాంటి వాడిని ఎలా క్షమిస్తాను? శూరులకు ప్రాణాలు తీపి అని అనుకుంటున్నావా? తరుణి, పరాజయం అంటే ఏమిటో తెలియని వారికి, యుద్ధంలో వెనకడుగు వేయని, తిరస్కరించబడిన వారికి విరోధులు చేసే అవమానం కంటే చావడమే మేలు. నా మీదకి యుద్ధానికి వచ్చిన వాడు సూర్యుడా? సింహనాదాలు చేస్తాడా? నేనేమో బలహీనుడునా? వాడి రంకెలు విని సహించేటంత కర్మ నాకెందుకు? ఇక రామచంద్రమూర్తి నన్ను చంపుతాడని కదా నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సిన కారణం లేదు. ఆయన నాకు అపకారం చేయడు. ఎందుకంటే ఆయన ధర్మం అంటే విశేష ప్రీతి గలవాడు, మేలు ఎరిగినవాడు. ఇలాంటివాడు నిష్కారణంగా నన్నెందుకు చంపుతాడు? నువ్వు ఇతర స్త్రీలతో అంతఃపురానికి వెళ్ళు. నా మీద నీకున్న భక్తి వల్ల ఇంత చెప్పావని నాకు తెలుసు. యుద్ధానికి పోయి శత్రువును కొట్టి నీ మరిది భుజబల గర్వం అణిచి వస్తాను. వాడిని చంపను. నా మాట నమ్ము. వాడికి బలం లేదు, గొంతు లేదు. అలాంటి వాడి సింహనాదాన్ని సహిస్తానా? నా ప్రాణం మీద ఒట్టు పెడుతున్నాను. నా విజయం కాంక్షించి వెళ్ళిపో అని వాలి చెప్పగానే తార ప్రదక్షిణ చేసి వాలిని కౌగిలించుకుని మంగళాశాసనాలు చెప్పి స్త్రీలతో సహా సన్నటి గొంతుతో ఏడ్చుకుంటూ అంతఃపురానికి పోయింది. ఇలా తార ఇంటికి వెళ్ళిపోగానే వాలి అసమాన కోపంతో ఊరు విడిచిపోయాడు. అధిక రోషంతో విరోధిని చూడాలన్న కోరికతో ఉన్న వాలికి సుగ్రీవుడిని చూడగానే ఉత్సాహం కలిగింది. వెంటనే కట్టు వస్త్రాన్ని చక్కగా బిగించి కడు కోపంతో సుగ్రీవుడికి ఎదురుగా పోయాడు. అలా వస్తున్న వాలిని బంగారు మాలిక ధరించిన సుగ్రీవుడు సూర్యపుత్రుడు చూచి అదురు బెదురు లేకుండా ముందుకు పోయాడు. తనకెదురుగా వస్తున్న తమ్ముడిని చూచి వాలి కోపంతో తన ముష్టిని చూపిస్తూ అది అతడిని వజ్రంలాగా భేదిస్తుందన్నాడు. పరిగెత్తి పోవద్దని అన్న వాలికి సమాధానంగా తన ముష్టిని చూపాడు సుగ్రీవుడు. వాలి తలను చింతకాయలాగా చేస్తానంటాడు. ఆ మాటలకు కోపించిన వాలి సుగ్రీవుడిని సమీపించి గట్టి పిలికిలతో కొట్టాడు. ఆ దెబ్బకు ప్రతిగా తన శరీరం నుండి నెత్తురు కారుతున్నప్పటికీ ఒక చెట్టు పీకి గిరగిరా తిప్పి వాలిని కొట్టాడు సుగ్రీవుడు. ఆ దెబ్బకు బలవంతుడైనప్పటికీ వాలి గడగడా వణికాడు. కలవరపాటు చెందాడు కాసేపు. వాలి సుగ్రీవులు ఇలా ఒకరినొకరు జయించగల వారిలాగా భయపడకుండా వెనుదీయకుండా ఆకాశాన సూర్యచంద్రులాగా భూమి మీద యుద్ధరంగంలో ప్రకాశించారు. వాలి శౌర్యం క్రమంగా పెరగసాగింది. సుగ్రీవుడి బలం క్రమంగా తగ్గసాగింది. అయినా సుగ్రీవుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకరినొకరు ముష్టిఘాతాలతో, చేతులతో, చెట్లతో, కాళ్లతో, గోళ్లతో ధీరుల్లాగా తమ ఇష్టం వచ్చిన రీతిలో యుద్ధం చేశారు. ఒకరినొకరు సమీపించి చెట్లతో కొట్టుకుంటూ, ఒకరినొకరు నేల మీద పడేసుకుంటూ, పిడికిలి గుద్దులతో నొప్పించుకుంటూ, వీర్యంగా తాకుతూ యుద్ధం చేశారు. సుగ్రీవుడి బలం క్రమక్రమంగా క్షీణించింది. వాలితో దెబ్బలు తిని నలుదిక్కులా చూడసాగాడు. తన స్నేహితుడు, తాను అభయహస్తించినవాడు, తననే నమ్మినవాడు, శరణాగతుడు సుగ్రీవుడు తన కళ్ల ముందరే శత్రువు చేతిలో ప్రాణాంతక బాధపడటం చూసిన శత్రు సంహరణ దక్షుడైన శ్రీరాముడు వాలిని చంపగల భయంకర బాణాన్ని తీసి అల్లెతాటిలో వేగంగా కూర్చాడు. ఆ అల్లెతాటి శబ్దానికి ఆకాశంలో తిరిగే పక్షులు, నేల మీద తిరిగే మృగాలు భయపడి తమ స్థానాల్లో ఉండలేకపోయాయి. వజ్రాయుధంలాగా వేగంగా, పిడుగులాగా రామచంద్రమూర్తి విల్లు నుండి వెలువడిన బాణం వాలి రొమ్మును తాకింది. ఆ బాణం తాకగానే ఇంద్రధ్వజంలాగా బలం క్షీణించి వాలి నేల కూలాడు. 17వ సర్గ. గొడ్డలి మనతో నరకబడ్డ చెట్టులాగా రాముడి బాణం దెబ్బకు నేల మీద చాపపరిచినట్లు వాలి పడిపోయినప్పుడు భూమి తేజం చంద్రుడు లేని ఆకాశంలాగా అయిపోయింది. ఆ వీరుడు నేల మీద పడ్డప్పటికీ ఆయన తేజం కానీ, పరాక్రమం కానీ, ప్రాణాలు కానీ విడవలేదు. ఇంద్రుడు ఇచ్చిన మణులు చెక్కిన బంగారు సరం వాలి తేజస్సు, ప్రాణాలు, పరాక్రమం కాంతి అయిపోకుండా కాపాడాయి. శ్రేష్టమైన బంగారు మాలిక శరీరం మీద వెలుగుతుంటే పరాక్రమవంతుడైన వాలి సాయంకాల సమయంలో ఎర్రటి కాంతితో ప్రకాశించే మేఘంలాగా కనిపించాడు. బంగారు సరంతో, ప్రాణాలు తీస్తున్న బాణంతో, నిర్మలమైన శరీరంతో వాలి 3 రంగులా ప్రకాశించాడు. శత్రువులను సంహరించే శక్తిగల వాలికి స్వర్గానికి పంపే శక్తిగల రామబాణం ఉత్తమ గతిని కలిగించింది. జ్వాలలు ఉడిగిన అగ్నిలాగా, ప్రళయకాలంలో నిలబడిన సూర్యుడిలాగా, పుణ్యం క్షీణించటం వల్ల భూమి మీద పడ్డ యయాతిలాగా, ఇంద్రుడిని అలక్ష్యం చేసేవాడిని, సింహం రొమ్ములాంటి రొమ్ము గలవాడిని, మండుతున్న ముఖం గలవాడిని, దీర్ఘమైన చేతులు గలవాడిని, తాను నేల పడేసిన వాడిని, బలశాలిని మెచ్చుకుంటూ వాడు ఎలాంటి వాడో చూడాలనుకుని వాలిని లక్ష్మణుడితో కలిసి సమీపించాడు శ్రీరాముడు.
ఇలా తనను సమీపించిన రామచంద్రుడిని, లక్ష్మణుడిని చూసిన వాలి ధర్మంతో కూడిన, వినయంతో కూడిన కఠినమైన మాటలతో ఇలా అన్నాడు: రామా, నువ్వు రాజకుమారుడివి, శాస్త్రజ్ఞానం చక్కగా తెలిసిన వాడివి, స్థిరమైన శోభ కలవాడివి, గొప్ప వంశంలో పుట్టావు, మంచి తేజస్సు కలవాడివి, కీర్తికి నువ్వు నిలబైన వాడివి. ఇలాంటి వాడివై ఉండి కూడా యుద్ధభూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో నా మనసు, దృష్టి దాని మీద ఉన్నప్పుడు చాటున ఉండి నా రొమ్ము మీద కొట్టడంలో ఏం గొప్ప ఉందో చెప్పు. రామచంద్ర, రాముడు కరుణాజ్ఞానం కలవాడని, ప్రజల మేలు కోరేవాడని, దయాలక్ష్మికి స్థానమైన వాడని, ఉచితానుచిత జ్ఞానం కలవాడని లోకులు నిన్ను పొగుడుతుంటారు కదా. తార నన్ను యుద్ధానికి పోవద్దని సుగ్రీవుడికి సహాయంగా రాముడు వచ్చాడని, ఆయన నన్ను చంపుతాడని చెప్పినా వినకుండా వచ్చాను. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, ఓర్పు, ధర్మం, ధైర్యం, సత్యం, పరాక్రమం, అపరాధులను మాత్రమే దండించడమనే రాజులకుండే ఉచితమైన సద్గుణం, ఇవన్నీ రాముడిలో లేకపోతాయా? నన్నేళ్ళ నిరపరాధిని చంపుతాడు అని వచ్చాను. నీ చేతుల్లో చచ్చాను. ఇప్పుడు నేను చెప్పిన రాజగుణాల్లో ఒక్కటి కూడా నీలో లేదు. నువ్వేం రాజువి? సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి కోపగించి గుణదోషాల విచారణ చేయకుండా ఇతరులతో యుద్ధం చేసేవాడిని ఎలా చంపాలి అన్న ఆలోచన చేయక, ధర్మ చింతన చేయక, ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక, సత్యాసత్యాలు తెలుసుకోకుండా పిరికివాడిలాగా దూరంగా మాటు వేసి నీకు ఏ అపకారము చేయని నన్ను దండించావు కదా. నువ్వు మోసగాడివి అని తార తెలుసుకుంది కానీ నేను తెలుసుకోలేకపోయాను. రాముడు గొప్ప వంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు గలవాడై ఉంటాడని, కళ్యాణ గుణాల మనోహరుడు కాబట్టి హేయ కార్యాలు ఎందుకు చేస్తాడని, నేను ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నా మీదకు ఎలా వస్తాడని, నన్నెందుకు చంపుతాడని, ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడని భావించి నీ ముఖం ఎన్నడూ చూడని కారణాన మోసపోయి ఈ విధంగా యుద్ధానికి వచ్చి నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను. రాజవేషం ధరించిన పాపపు నడవడి గలవాడివి నువ్వు, మాయల మారివి. ఈ వాస్తవం తెలుసుకోలేక బుద్ధిహీనత వల్ల ఇలా అయిపోయాను. నేనెప్పుడూ నీ ముఖం చూడలేదు. నగరంలో గాని, పొలిమేరల విషయంలో గాని నీకు అపకారం చేయలేదు ఎప్పుడు. కాబట్టి నీకు నా మీద కలహ కారణం లేదు. అడవుల్లో ఉండి మా ఇష్ట ప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయగూరలు తింటూ బతికే కోతులం. కాబట్టి నీ కూటికి అడ్డం రాలేదు. ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏమిటి? రాజుల వంశంలో పుట్టి వేదాలను అధ్యయనం చేశావే, తేజస్సులో అతిశయించావు కదా, నిస్సందేహమైన జ్ఞానం గలవాడివే. అలాంటి వాడివి ఎందుకు ఈ విధంగా ధర్మాత్మలు ధరించాల్సిన వేషాలు వేసుకుని లోకులకు కీడైన క్రూర కార్యం తలపెట్టావు? నువ్వు పుట్టిందా రాజవంశంలో, ధర్మాత్ముడినే కీర్తి సంపాదించావు. ఇలాంటి క్రూర కార్యం చేసే నువ్వు పెద్ద మనిషిలా ఎలా ప్రవర్తిస్తావు? బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులైన వారు సామం, దానం, శౌర్యం, సత్యం, క్షమ, ధర్మం, ధృతి, అపరాధులను దండించడం లాంటివి రాజగుణాలని చెప్పారు. మేము అడవుల్లో తిరిగేవాళ్ళం, మీరు నగరాల్లో తిరిగేవారు. మేము పండ్లు, కందమూలాలు తిని జీవించే మృగాలం, మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు. నేనేమో మృగాన్ని, నువ్వో మనుషుడివి. నేను నీ సేవకుడిని, నువ్వు రాజైనా బుద్ధి లేనివాడు అయ్యావు. చూసావా, భూమి గాని, బంగారం గాని, వెండి గాని కలహ కారణాలు కదా. నేను తినే కందమూలాల మీద నువ్వు ఆశపడి, నేను తింటే నీకు లేకుండా పోతుందన్న భయంతో నన్ను చంపావా? నయం, అనుగ్రహం సజ్జనులైన రాజుల్లో ఉంటుంది. దుర్వినయం, నిగ్రహం దుష్టరాజుల గుణాలు. సాధారణంగా కలవని ఈ రెండు నీలో మిశ్రమంగా ఉన్నాయి. రాజులైన వారు ధర్మవశులై నడుచుకోవాలే గాని, మేమే ప్రభువులం, మేమెలా చేసినా కాదనేవారెవరు అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నువ్వేమో ఇంద్రియాల వల్ల కలత చెంది కామమే సర్వకాల సర్వావస్థలలో ముఖ్యమని భావిస్తూ, అది నెరవేరకపోతే కోప్పడుతూ, చెడు మంచి రాజుల మిశ్రమ నడవడి కలవాడివై ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నువ్వు మంచివాడివో చెడ్డవాడివో మాలాంటి వాళ్లకు అర్థం కావటం లేదు. నిన్ను శిష్టుడువని నమ్మలేము, దుష్టుడువని అనలేము. విల్లే ప్రధాన సాధనంగా తలచి కలహానికి కాలదూవుతూ బలవంతుడినన్న గర్వంతో ధర్మం విడిచి మర్యాద వదిలేవు. ధర్మం రక్షించడంలో నీకు విశ్వాసం లేదు. ధర్మ రక్షణ వ్యర్థమని నీ అభిప్రాయం. కోరికల మీద మనసు పోనిచ్చి ఇంద్రియాలకు వశపడి అవి ఎలా ఈడిస్తే అలా పోతున్నావు. నీ విషయంలో నేను ఏ రకమైన దోషము చేయలేదు. ఇలాంటి నిరపరాధిని నన్ను నీ బాణంతో చంపావు. ఈ నింద పోవడానికి సజ్జనుల సభలో నువ్వేమని సమాధానం చెప్తావు? నువ్వు రాజవంశంలో పుట్టదగిన వాడివి కాదు. దొంగ, జీవహింస చేసేవాడు, కొండేలు చెప్పేవాడు, గురుభార్యను అనుభవించేవాడు, రాజును చంపినవాడు, నాస్తికుడు, గోవత చేసేవాడు, అన్నకంటే ముందు పెళ్లి చేసుకున్నవాడు, వీరంతా నరకంలో ఉండాల్సిన వారే. నీలాంటి సత్పురుషులు జింక చర్మాలలాగా మా కోతి చర్మాలను కప్పుకోరు. ఏనుగు దంతాల్లాగా నా ఎముకలను తాకరు, మాంసాన్ని తినరు. నా వెంట్రుకలు ఏ పనికి ఉపయోగపడవు. అలాంటి నన్ను ఎందుకు చంపావు? రామచంద్ర, 5 గోళ్ల జంతువుల్లో అలువం, ఏదుపంది, తాబేలు, ఉడుము, చెవులు పిల్లుల మాంసం తప్ప
ఇతర జంతువుల మాంసాన్ని బ్రాహ్మణ క్షత్రియురాదులు ఎవరూ తినరు కదా! ఆహారం కొరకు నన్ను చంపావనడానికి మాంసానికి కూడా నేను కొరగాను కదా! ఎందుకు నన్ను చంపావు మరి? తెలివి గలవాడు నా ఎముకలను, చర్మాన్ని తాకకూడదని తాకను కూడా తాకరు. నా మాంసాన్ని తినరు. ఇలాంటి 5 గోళ్ల జాతిలో చేరిన నన్ను చంపడం నీకు ధర్మమా? అయ్యో! జరగబోయే విషయమంతా తెలిసిన తార నా మేలుగోరి చెప్పిన మాటలను అలక్ష్యం చేసి, బుద్ధి లేని వాడినై వచ్చి దాని ఫలితాన్ని ఇలా అనుభవిస్తున్నాను. ఈ భూమికి నువ్వు భర్తవైతే ఇది భర్త లేనిదిగానే ఉంటుంది. ఎందుకంటే నీచుడు, మోసగారి అయిన భర్త దాపరిస్తే ఉత్తమ స్త్రీ భర్త లేనిదిగానే భావించాలి. పరులకు అపకారం చేసేవాడివి, రహస్యంగా కీవుడు చేసేవాడివి, నీచమైన మనసు గలవాడివి, ఇతరులను మోసగించడానికి జితేంద్రుడిలాగా నటిస్తున్నావు. ఇలాంటి నువ్వు ఉత్తమమైన సదాచార సంపత్తి గలవాడు, గొప్ప మహిమ గలవాడైన దశరథుడి కడుపున ఎలా చెడబుట్టావు, కఠిన స్వభావుడా! ఏనుగు తనను కట్టిన తాళ్లను తెంచుకుని అంకుశాన్ని లక్ష్యం చేయకుండా వక్రమార్గంలో గుంపులను తొక్కుకుంటూ పోయిన విధంగా నువ్వు కూడా సచ్చరిత్ర అనే బంధానికి లోపడకుండా, ధర్మానికి వెరవకుండా, సదాచార సంపన్నులు పోయే ధర్మ మార్గాన్ని అతిక్రమించిపోయావు. కర్మవశాన నేను నీ చేతుల్లో చావాల్సి వచ్చింది. ధర్మజ్ఞాన వృద్ధులందరూ చీ చీ అనే ఇలాంటి గౌరవ హానికరమైన కార్యం చేసి సుజనుల ఎదురుగా ఏ ముఖం పెట్టుకుని పోగలవు. పోయినా ఏమని చెప్తావు? ఆహా రామచంద్ర, ఏ మగవాడివయ్యా! నీ మగతనం నీ భార్యను అపహరించిన వాడి మీద చూపలేకపోయావు గాని నీ జోలికి రాకుండా తటస్థుడిగా ఉన్న నా మీద చూపావు కదా! రామ, నా కంటి ఎదురుగా నిలబడి నువ్వు నాతో యుద్ధం చేస్తే నిన్ను నేను నిమిషంలో రుద్రభూమికి పంపేవాడిని కదా! నేనెంత శౌర్యం గలవాడినైనా చాటుగా ఉండి విడిచిన నీ బాణం వల్ల చావాల్సి వచ్చింది కదా! రామ, నీ కథ నాకు కొంచెమైనా చెప్పలేదు. చెప్పినట్లయితే నువ్వు ఏ కారణాన సుగ్రీవుడి కోరిక తీర్చడానికి నన్ను చంపావో ఆ కపట చిత్తుడైన రావణుడిని యుద్ధంలో కొట్టి మెడలు ఉంచి పట్టుకుని ఇక్కడికి ఈడ్చుకుంటూ తీసుకొచ్చేవాడిని కదా! సీతను ఒక్క పూటలో తీసుకుని రానా? గోటితో పోయి దానికి గొడ్డల్ని వెతికావు కదా! పూర్వం ఉపనిషత్ భాగాలను, మధుకైటభులను అపహరించి సముద్రంలోకి తీసుకుపోయినప్పుడు హయగ్రీవమూర్తి వాళ్ళని చంపి తీసుకొచ్చి ఇచ్చినట్లే నేను సీతను తెచ్చి ఇచ్చి ఉండేవాడిని కదా! నా మరణానంతరం తండ్రి రాజ్యభాగంలో అర్హుడైన సుగ్రీవుడు నన్ను ఆ రాజ్యం కొరకు చంపడం న్యాయమే. కానీ ఏ సంబంధము లేని నువ్వు వక్రమార్గంలో నన్ను చంపావు. ఇది తమస్సుతో చేసింది, అధర్మమైనది కాబట్టి న్యాయమైనదని చెప్పడానికి వీల్లేదు. రామచంద్ర, భూమి మీద పుట్టినవారు ఏనాడో ఒకనాడు చావాల్సిన వారే. కాబట్టి మరణం వచ్చింది అని విచారపడటం లేదు. కానీ నువ్వు శూరుల మర్యాద తప్పి చేసిన పనికి ప్రత్యర్థం ఏమని చెప్తావు? ఏదైనా ఉపాయం ఉంటే వెతుకు అని నోరు ఎండుతుంటే, బాణం బాధతో శరీరమంతా మండుతుంటే బాధ సహించలేక శ్రీరాముడిని ఊరికే చూసుకుంటూ తేజోహీనుడై వాలి పడిపోయాడు. 18వ సర్గ. వాలి తనను దూషించిన వాక్యాలకు శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పాడు. దీని కొరకే వాలి వెంటనే మరణించే విధంగా బాణం వేయకుండా కొన ఊపిరి ఉండేట్లు వేశాడు రాముడు. వాలి చనిపోయేట్లు బాణం వదిలితే రామచంద్రమూర్తి వాలిని వధించడానికి కారణం తెలియక లోకులు ఆయన్ను పలు రకాలుగా నిందించి ఉండేవారు. రాముడు తగిన సమాధానం చెప్పినప్పటికీ కొందరు దుష్టులు ఇప్పటికీ ఆయన్ను నిందిస్తూనే ఉన్నారు కదా! ధర్మార్థయుతంగా, హితంగా, కఠినంగా, అవివేకంగా వాలి పలికిన మాటలకు కాంతి లేని సూర్యుడిలాగా, నీళ్లు లేని మబ్బులాగా, చల్లారిన అగ్నిలాగా భూమి మీద పడి ఉన్న ఆ వానర శ్రేష్ఠుని చూసి ధర్మార్థ గుణసహితంగా రామచంద్రమూర్తి ఇలా అన్నాడు: ఓయి, ధర్మమని అర్థమని పలికావు, సంతోషమే. కానీ ధర్మం ఏ విధంగా ఆచరిస్తే పురుషార్థం అవుతుంది? ఎప్పుడు అది పురుషార్థం కాదు. అర్థం, కామం ధర్మంతో కూడి ఉండేట్లు చేయాలనా? ఈ విషయం నువ్వు ఆలోచించావా? పోని కుల సంప్రదాయం అంటావా? శాస్త్ర విషయంలో సందేహం వస్తే శిష్టాచారం కదా ప్రమాణం. అది ఎలా ఉందో ఆలోచించావా? ఏ ఆలోచన చేయకుండా పిల్లతనంగా నన్ను దూషిస్తే నీకు కలిగే లాభం ఏమిటి? పోని నువ్వు అడవిలో ఉండేవాడివి కాబట్టి నీకు ధర్మశాస్త్రం ఎలా తెలుస్తుందంటావా? తెలుసుకోకపోవటం నీ తప్పు. నువ్వు కుల గురువులను, కులంలో పెద్దలను, శాస్త్రం తెలిసిన పండితులను, ఆచార శుద్ధులను అడిగావా? ఎందుకు అడగలేదు? ఇదంతా ఆలోచించకుండా కోతులకున్న స్వభావ చెప్పల బుద్ధి వల్ల నన్ను దూషిస్తే లాభం ఏమిటి? ఓయ్, కొండలలో, అడవుల్లో, తోటల్లో, తోపుల్లో కూడిన ఈ భూమంతా ఇక్ష్వాకుల కాలం మొదలు ఇప్పటిదాకా మా వంశంలో పుట్టిన రాజులదని నీకు తెలుసా? ఈ కారణాన నువ్వు ఇక్ష్వాకు వంశం వారికి సామంత రాజువే గాని స్వతంత్ర ప్రభువు కాదు. ఇలా వాళ్ళు సార్వభౌములైనందువల్ల వారి రాజ్యంలోని సమస్త జనులను, మృగాలను, పక్షులను కూడా రక్షించడానికి, శిక్షించడానికి వారికి అధికారం ఉందని తెలుసుకో. సత్యమే అయినా నేను రాజును కాదంటావేమో. నిజమే, నేను రాజును కాదు, కానీ
ధర్మార్థ కామాలకు దేన్ని ఎప్పుడు అనుష్ఠించాలో ఆ రహస్యం తెలుసుకుని దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి శక్తి కలిగిన భరతుడు నేడు పాలిస్తున్నాడు. అతడే సత్యం, నీతి, వినయం, శౌర్యం కలిగి దేశకాల స్థితులెరిగి పాలిస్తున్నాడు. ఆయన ఆజ్ఞతో ప్రపంచంలో ధర్మాన్ని కాపాడే కోరికతో అది ప్రమాదపడకుండా చూడడానికి నేను మరికొందరు రాజులు భూమి మీద తిరుగుతున్నాం. నిశ్చల స్వభావుడైన భరతుడు రాజ్యం వెళుతుంటే ఎవడు అధర్మం చేయగలడు? చేస్తే శిక్ష పడదా? ఈ విధంగా ధర్మరక్షణ కొరకు తిరిగే మేము స్వధర్మాన్ని తప్పకుండా భూమి మీద గల అధర్మాత్మలను భరతుడి ఆజ్ఞ మేరకు దండిస్తాం. ఇది తప్ప? చెప్పు. నువ్వు ఇప్పుడు ఏ విధమైన అధర్మం చేశావని నేను నిన్ను శిక్షించానంటావా? చెప్తా విను. నువ్వు ధర్మాన్ని వదిలి కఠినమైన నింద్యమైన కార్యం చేస్తూ అధర్మయుక్తమైన కామాన్నే ప్రధానంగా స్వీకరించి రాజ్యధర్మాన్ని తప్పావు. ఇది నీకు తగునా? నీ నడవడి గురించి నువ్వు ఆలోచించకుండా ఇతరులను గర్వంతో ఎందుకు దూషిస్తావు? నువ్వు ఏ ధర్మాన్ని తప్పి నడిచానంటావా? చెప్తా విను. ధర్మమే ప్రమాణమైతే కన్న తండ్రి, అన్న, విద్య నేర్పిన గురువు ధర్మపథంలో ఉన్నవారికి కన్న తండ్రులతో సమానమే కదా. అలాగే సద్గుణాలను తోడబుట్టినవాడు, సద్గుణాలు గల శిష్యుడు, సద్గుణాలు గల తన కన్న కొడుకు, ముగ్గురు కన్న కొడుకు లాంటి వారే. ఓయి, కన్న తండ్రి అన్న ఎలా అవుతాడు? అన్న తండ్రి ఎలా అవుతాడు? చదువు చెప్పినంత మాత్రాన గురువు తండ్రి అవుతాడా అంటావేమో. ఈ ముగ్గురు సమానమే అనే ధర్మ సూక్ష్మం గొప్ప గొప్ప పండితులకు కూడా తెలియదు. సమస్త చరాచరాలకు ఆత్మీయై హృదయంలో నివసించే ఈశ్వరుడు ఒక్కడే ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయం తెలిసినవాడు. ఆయనకు తెలిస్తే లోకానికి ఎలా తెలియాలి? ఆయన నీకెందుకు చెప్పలేదంటావేమో. నీకు శాస్త్ర రూపంలో చెప్పాడు తెలుసా? శాస్త్ర రూపంలో ఆయన చెప్పినప్పటికీ నువ్వు తెలుసుకోలేకపోతే దోషులెవరు? నీలాంటి కోతికి అలాంటి ధర్మ సూక్ష్మం ఉన్నదన్నట్లు ఆమూలగ్రం తెలియడం సాధ్యమా? నీకెందుకు ఆ ధర్మ సూక్ష్మం తెలియలేదంటావా? నువ్వు స్థిరచిత్తం లేనివాడివి. నీతో ఉన్న సహాయకులు కూడా నీలాగే చపల చిత్తులు మాత్రమే కాకుండా మూర్ఖులు కూడా. పుట్టుగుడ్డివాడితో చేరిన పుట్టుగుడ్డికి ఏం తెలుస్తుంది? అలాగే నీకు ధర్మం ఎలా తెలుస్తుంది? ఓయి, నేను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్తా విను. కేవలం నా మీద కోపంతో నన్ను నిందించవద్దు. నిన్ను చంపిన కారణం చెప్తా విను. సజ్జనులు శ్లాఘించే సనాతన ధర్మాన్ని వదిలి నీ తమ్ముడు బతికొండగా అతడి భార్యను, నీ కోడలి లాంటి రుమను నువ్వు పాప మార్గంలో దుష్కామంతో పొందావు. అది అసత్యమా చెప్పు? ధర్మ మార్గం వదిలి కేవలం దుష్కామంతో అదుపు అడ్డం లేక నీ తమ్ముడి భార్యను నువ్వు చెరిచిన కారణాన నిన్ను ఈ విధంగా చంపాల్సి వచ్చింది. ధర్మం బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టి జనులకు మేలైన ఆచార వ్యవహారాలను అనుష్ఠించకుండా శాస్త్ర బంధనం అతిక్రమించి దుష్ట గర్వంతో నాకెదురెవరిని తిరిగేవాడి విషయంలో సామదాన భేదాలు పనికిరావు. దండం ఒకటే ఉపయోగించాలి. సామధాన భేదాలు తనకు దొంగిపోని రాజుల విషయంలో కానీ, సామంత రాజుల విషయంలో కానే కాదు. నేరం చేసి వధశిక్షకు అర్హుడైన వాడితో సామధాన భేదాలు ఏముంటాయి? ఇది శాస్త్రీయం కాదు, లౌకికాచారం కూడా కాదు. నువ్వు దండించబడాల్సిన వాడివే కాబట్టి మొదలే దండాన్ని ప్రయోగించాను. నిన్ను దండించడానికి నేనెవరిని అంటావేమో. చెప్తా విను. నేను క్షత్రియుడిగా పుట్టాను. సనాతన ధర్మాన్ని క్షతం కాకుండా రక్షించేవాడే క్షత్రియుడు. కాబట్టి ధర్మరక్షణ అనేది నాకు పుట్టుకతో వచ్చిన అధికారం. నేను సింహాసనం అధిష్ఠించుకున్న ఈ కార్యం నాకు తప్పదు. అది తప్పితే నేను నా స్వధర్మాన్ని తప్పినట్టే. నేను జాతి మాత్ర క్షత్రియుడిని మాత్రమే కాదు, ధర్మపాల తత్పరులు అని ప్రసిద్ధిగన్న భూమిపాలుర వంశంలో పుట్టాను. కాబట్టి ధర్మరక్షణ విషయంలో నాకు ఎక్కువ అధికారం ఉంది. అలాంటి రాజకుమారుడినైన నేను ధర్మాన్ని లక్ష్యం చేయకుండా కామమే ప్రధానంగా చేసుకుని అతి పాపం చేస్తున్న నిన్ను ఎలా క్షమిస్తాను? ఎలా సహిస్తాను? ఇది సాధ్యమా? ఇలాంటి ఘోరపాపం చేసిన నిన్నే దండించకపోతే అల్ప పాపులను ఎలా దండించగలను? నా భార్యను రావణుడు ఎత్తుకుని పోవడం అధర్మం అని కదా నువ్వు వాడిని కొట్టి తెస్తానన్నావు. అలాగే పరుడు భార్యను, అది తమ్ముడి భార్యను, కోడలు లాంటి దానిని పూర్తిగా చెరిచిన నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నీ తమ్ముడి భార్య నీ భార్యకు చెల్లెలు కదా. నీ భార్యకు చెల్లెలైతే నీకు ఆమె భార్య వరుసే కదా అంటావేమో. అది కాదు. కూతురు, చెల్లెలు, మరదలు ఒక్క వరుస వారు. తన కూతురుతో, తన చెల్లెలతో, తన మరదలతో సంగమించేవాడికి శాస్త్రంలో వధ శిక్ష ఒకటే చెప్పడం జరిగింది, కానీ వేరేది చెప్పబడలేదు. క్షత్రియ జాతిలో, అందున సార్వభౌముల వంశంలో పుట్టిన కారణాన అధర్మాత్మలను దండించే అధికారం మాకున్నప్పటికీ రాజు భరతుడు కాబట్టి మేము అతడి ఆజ్ఞ ప్రకారం ధర్మం తప్పిన వారిని భూమి మీద తిరిగి వెతికి తగిన రీతిని పెద్దలకు సమ్మతమయ్యే విధంగా దండిస్తాం. భరతుడు రాజయ్య దుష్టులను శిక్షిస్తున్నాడు, ధర్మాన్ని ఆర్జిస్తున్నాడు. మేము అలా చేయకుండా ఉపేక్ష చేయడం తగునా? ఆయనలాగా మేము కూడా ధర్మరక్ష చేయాలి కదా. వాలి, నా మనసులో లక్ష్మణుడు ఎలాగో స్నేహం విషయంలో సుగ్రీవుడు అలాంటి వాడే. నా వల్ల సుగ్రీవుడికి కలిగే లాభం ఏమిటి అంటావా? లక్ష్మి, భూమి, భార్య.
అతడి వల్ల నాకు కలిగే లాభం సీతను వెతకడం. ఆ పని అతడు చేయగలడు. మా స్నేహం వల్ల నాకు కావాల్సింది నాకు అవుతుంది. అతడికి కావాల్సింది అతడికి దక్కుతుంది. ఇలాంటి స్నేహాన్ని ఏ కారణాన ఉపేక్ష చేసి నీతో స్నేహం చేయమంటావు? ఎందుకంటే ఎక్కువ మేలు నువ్వేం చేస్తావు నాకు? తన భార్యను హరించిన వాలిని చంపుతానని, వానర రాజ్యాన్ని ఆయన భార్యను ఆయనకు అప్పగిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాను. ఈ మేరకు వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశాను. అలా నిండు మనసుతో ప్రమాణం చేసి మాట తప్పవచ్చా? కాబట్టి నా స్నేహితుడి కార్యసాధన కొరకు కూడా నేను చంపాను. సుగ్రీవుడితో నాకు స్నేహం కుదరకున్నా నువ్వు తమ్ముడు భార్యను పట్టినందువల్ల నాతో చావలసిన వాడివే. నువ్వు నిర్దోషివైన నా స్నేహితుడికి విరోధివైనందున నాకు కూడా నువ్వు విరోధివే. నువ్వు నాకు విరోధివైనప్పుడు నాతో చావలసిన వాడివే కదా. ఇలా నిన్ను చంపడానికి అనేక కారణాలున్నాయి. నువ్వు తనకు విరోధివని సుగ్రీవుడు ఎంత చెప్పినంత మాత్రానే నేను నమ్మి నిన్ను చంపలేదు. నా కళ్ళ ముందర నా స్నేహితుడు, నా ఆశ్రితుడు, నాకు శరణాగతుడు వేరే వాళ్ళ చేతిలో చంపబడటం నేను అలా చూస్తూ సాక్షిగా ఉండడం ధర్మమా? నువ్వు ఏ అడవులు కొండలు నీవని పాలిస్తున్నావో అవన్నీ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మావా కావా? అయితే నువ్వు మాకు సామంతుడివే కదా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రాజధర్మం కాదా? తమ్ముడి భార్యను ఇంటిని సర్వాన్ని తీసుకుని అతడిని కట్టుబట్టలతో సహా ఊరు వెడలగొట్టావా లేదా? తమ్ముడు భార్యతో సంగమించిన వాడికి మరణదండనే శిక్ష అని శాస్త్రాలు చెప్పలేదా? సుగ్రీవుడితో నేను అగ్నిసాక్షిగా స్నేహం చేసి అతడికి మేలు చేస్తానని ప్రమాణం చేశానా లేదా? ముందు మాట ఇచ్చి అసత్యం ఆడవచ్చా? ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఏది అసత్యమో చెప్పు. సత్పురుషుల మెచ్చే ఇన్ని ధర్మ కారణాలు ఉండటం వల్లనే కోతిరాజా నిన్ను వధించడం ధర్మం. ఇది నువ్వు ఆలోచించు. ధర్మం తెలిసిన మిత్రుడు, ధర్మచరిత్రుడైన మిత్రుడికి సహాయం చేయడమే ధర్మం. నీకు కూడా ధర్మం తెలుసు. ఇది పాపకర్మకు ప్రాయశ్చిత్తం అనుకో. సదాచారం బోధించేవి, పండితులు ఆమోదించేవి, శిష్టజనులు అనుష్ఠానంలో ఉంచుకోవలసినవి అయిన మనుస్మృతి వాక్యాలను కొన్ని చెప్తా విను.